ఫ్రెండ్స్ ఇదే అసలు మ్యాచ్, ఇదే అసలు ప్రెజర్ అంటే. ఇండియా ఉమెన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లీగ్లో చివరి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ టీమిండియా గెలిస్తే డైరెక్ట్ సెమీఫైనలే, ఓడిపోతే లెక్కలు మారిపోవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, టీమిండియా హిస్టరీ క్రియేట్ చేస్తుందా లేక ఆస్ట్రేలియా మళ్ళీ తమ డామినేషన్ చూపిస్తుందా? ఈ వీడియోలో ప్లేయింగ్ 11, కీ బ్యాటిల్స్, మ్యాచ్ విన్నర్స్, పిచ్ రిపోర్ట్ ఇలా అన్ని ప్రిడిక్ట్ చేద్దాం. ఇంకా చివరిలో నా ప్రిడిక్షన్ కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నార్మల్ మ్యాచెస్కి వరల్డ్ కప్ మ్యాచెస్కి చాలా తేడా ఉంటుంది. కానీ వరల్డ్ కప్లో చివరి లీగ్ మ్యాచ్ అంటే ప్రెజర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న తప్పు చేసినా కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. ఒక్క క్యాచ్ డ్రాప్, ఒక్క రన్అట్ మిస్ లేదా ఒక్క బ్యాడ్ ఓవర్ మ్యాచ్ కంప్లీట్లీ చేంజ్ అవ్వగలరు. అందుకే ఈ మ్యాచ్పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చూపు ఉంది. ముందుగా మన టీమిండియా గురించి మాట్లాడితే, టీమిండియా ఈ టోర్నీలో మంచి మూమెంటంలో కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇస్తే ఇండియాని ఆపడం చాలా కష్టం. ఓపెనింగ్లో స్మృతి మందాన చాలా కీలకం. స్మృతి స్టార్ట్ ఇచ్చిందంటే మ్యాచ్ ఇండియా వైపు వెళ్లే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక మిడిల్ ఓవర్స్లో హర్మన్ప్రీత్ కౌర్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద మ్యాచ్లలో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంటో మనం చాలాసార్లు చూసాం. అలానే డెత్ ఓవర్స్లో ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఫ్రెండ్స్, మన టీమిండియాకి ఎదురుగా ఉన్నది ఆస్ట్రేలియా. ప్రపంచ క్రికెట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ఉమెన్ టీంలలో ఒకటి. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టార్ ప్లేయర్లు మాత్రమే కాదు, మ్యాచ్ని ఒక్కరే మార్చగల గేమ్ చేంజర్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఎల్లిస్ పెర్రీ వంటి ప్లేయర్ ఒక్కసారి క్రీజ్లో సెట్ అయితే మ్యాచ్ కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పుడు మ్యాచ్లో చూడాల్సిన అసలు కీ బ్యాటిల్స్ ఏంటంటే, బ్యాటిల్ నెంబర్ 1 స్మృతి మందాన వర్సెస్ ఆస్ట్రేలియా పేస్ అటాక్. ఫస్ట్ 6 ఓవర్స్ చాలా కీలకం. ఇక్కడ మన టీమిండియా వికెట్స్ కోల్పోకుండా ఉంటే స్కోర్ పెద్దదిగా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ. ఇక బ్యాటిల్ నెంబర్ 2 వచ్చేసి హర్మన్ప్రీత్ కౌర్ వర్సెస్ ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్. మిడిల్ ఓవర్స్ లో ఎవరు డామినేషన్ చూపిస్తారో వాళ్ళ టీం మ్యాచ్ పై పూర్తి కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఇక బ్యాటిల్ నెంబర్ 3 వచ్చేసి ఇండియన్ బౌలర్స్ వర్సెస్ ఎల్లిస్ పెర్రీ. ఒక్కసారి ఆమె సెట్ అయితే మ్యాచ్ ని లాస్ట్ వరకు తీసుకెళ్లే కెపాసిటీ తనకు ఉంది. ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే, పేపర్ మీద చూస్తే ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్ టీం. కానీ ఫ్రెండ్స్, వరల్డ్ కప్ మ్యాచ్లలో ప్రెజర్ చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. ఒక్క మంచి పార్ట్నర్షిప్ లేదా 2 ఎర్లీ వికెట్స్ మ్యాచ్ కంప్లీట్గా తారుమారు చేయగలవు. ఇప్పుడు నేను ఒక పేరు చెప్తాను, ఈ ప్లేయర్ మ్యాచ్ని కంప్లీట్గా చేంజ్ చేయగలడు. స్మృతి మందాన. ఒకవేళ ఆమె పవర్ ప్లేలో అటాక్ చేస్తే ఆస్ట్రేలియన్ బౌలర్స్కి చాలా కష్టం. మరి ఇప్పుడు మీ టర్న్. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? టీమిండియా సెమీఫైనల్కి వెళ్తుందా లేక ఆస్ట్రేలియా టీం గెలుస్తుందా? మీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాదు ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.